ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాసేపటి కిందట మీడియా సమావేశం పెట్టి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి చాలాసేపు రాష్ట్రం గురించి అందులో లెక్చర్లు ఇచ్చారు. నీతి ఆయోగ్ అన్నారు, ఆర్బీఐ అన్నారు, తలసరి ఆదాయం అన్నారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అన్నారు, డెవలప్మెంట్ అన్నారు. చాలా అంటే జనానికి అర్థం కాని చాలా పదాలు వాడారు. సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జనాలకు అర్థమయ్యే భాషలో కన్క్లూడింగ్ పాయింట్ ఏంటి అంటే, డైరెక్ట్ పాయింట్ ఏంటి అంటే, అన్ని పథకాలు అమలు చేయలేం, ఇప్పటికిప్పుడు పథకాలు అమలు చేయలేం, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ పదం నేరుగానే అన్నారు, ప్రజలు అర్థం చేసుకోవాలి. డబ్బులు మీకు ఇచ్చేస్తే అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు అర్థం చేసుకోవాలి. మరి అభివృద్ధి అంటే మళ్ళీ ఇదే మనలాంటి వాళ్ళకు డిఫరెన్షియేషన్. మానవ వనరుల అభివృద్ధి ఏ రాష్ట్రమైన అభివృద్ధి, ఏ సమాజ అభివృద్ధి అయినా సరే పోనీయండి. చంద్రబాబు సార్ ఏమంటారు? డబ్బులు లేవు, రాష్ట్ర పరిస్థితి బాగోలేదు, అభివృద్ధి మీకు పథకాలు ఇప్పుడు ఇవ్వలేవు, ప్రజలు అర్థం చేసుకోవాలి, సహకరించాలి, డబ్బులు అభివృద్ధి మీద పెడతాం, అభివృద్ధి మీద పెడితే అది మీకు రిటర్న్స్ ఇస్తుంది, డబ్బులు అభివృద్ధి మీద పెడితే అది మీకు రిటర్న్స్ ఇస్తుంది, ప్రజలు అర్థం చేసుకోవాలి, మేము ఇవ్వలేమని డైరెక్ట్గానే చెప్పేసినట్లే. అంతా సెట్ అయిన తర్వాత ఇస్తామంటూ ఉన్నారు. మరి తల్లికి వందలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి నెలకు 1500 ఇస్తామన్నారు. ఉచిత బస్సు ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇందులో ఏమి ఇస్తారో ఏమి ఇవ్వరో ఫస్ట్ మీరంటే అర్థం చేసుకోండి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారంటారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించే మాట ఏంటి అంటే, ఈ 7 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మీడియా సమావేశం పెట్టినా, ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడినా, అసెంబ్లీలో అయినా పదే మాట డబ్బులన్నీ ఎక్కడికి పంపించేశారో తెలియదు. అంత డబ్బులు వస్తే ఏం చేశారో తెలియదు. ఈరోజు కూడా అదే మాట అన్నారు. అంత డబ్బులు వస్తే ఏం చేశారో తెలియదు. ముఖ్యమంత్రికి తెలియకపోతే ఇంకెవరికి తెలియాలి? అవును, అప్పుడున్నటువంటి అధికారులను ప్రాసిక్యూట్ చేయండి, అడగండి ఎక్కడికి పోయిందో. అది ఎప్పటికప్పుడు బడ్జెట్లో కనిపిస్తూ ఉంటాయి కదా. ఎవరైనా ఒక ప్రభుత్వం వాళ్ళ విధానపరమైన నిర్ణయాల ప్రకారం డబ్బు ఖర్చు పెట్టారు, ఆ విధంగా వేస్ట్ అయిపోయింది, అది కరెక్ట్ కాదు, ఇది తప్పు కాదు, అటువంటి చర్చ జరిగితే ఓకే. డబ్బులు ఎక్కడికి పోయిందో అర్థం కాదు అంటారు. ఎక్కడికి పోయింది డబ్బు, ఎక్కడికి పోయిందో అర్థం కాదు అంటారు ముఖ్యమంత్రి. అర్థం కాకుండా ఎట్లా? మీరేగా ముఖ్యమంత్రి, అడగండి. అప్పుడు ఫినాన్స్ సెక్రటరీని అడగండి, ప్రిన్సిపల్ సెక్రటరీని అడగండి, అధికారులను అడగండి, అరెస్ట్ చేయండి అవసరమైతే. ఎవరో ముంబై లాంటి విషయంలో ఏకంగా 2-3 ఐపీఎస్లను సస్పెండ్ చేసి కేసులు పెట్టి నానా హంగామా చేశారు హనీ ట్రాప్ అమ్మాయి విషయంలో. మరి ఇప్పుడు డబ్బులు ఇంత పోతే ఎక్కడికి పోయింది డబ్బులు? పదే ఏదో జనాలను అట్లా నమ్మించేయచ్చు. అదిగో జగన్ ఏదో చేసేసాడు అనుకోవాలి, జగన్ ఏదో చేసేసాడు అనుకోవాలి, జనాలు ఫీల్ రావాలి. అందుకని డబ్బులు ఎక్కడికి పోయినాయో అంతా జగన్ తాడేపల్లి ఇంట్లో పెట్టుకున్నాడు అని చెప్పేది. అట్లే ఏమైనా పాజిబుల్ అవుతుందా? ప్రభుత్వ సొమ్ము అట్లా పంపించేసుకుంటారా? ఏదో ఒక మార్గం, ఒకవేళ వెళ్ళినా ఏదో ఒక మార్గంలో వెళ్ళాలి కదా. మరి ఏ నెలలు మీరు చేసిండేది ఏంటి? ఏం గాడిని పట్టారు? ఏ నెలల నుంచి ఇంకా అదే, వాళ్ళు నాశనం చేశారు, వీళ్ళు నాశనం చేశారు, ఈ 5 ఏళ్ళ వరకు ఇదే. ఇంకా మరి మేము గాడిని పెడతాం, ఇంకా 50 ఏళ్ళు మాకే అధికారం ఇవ్వండి, 50 ఏళ్ళ తర్వాత చూడండి మా కథ ఎట్లుంటుంది అని చెప్తారేమో. ఎవరికైనా 5 ఏళ్ళకే అధికారం ఇస్తారు, ఇంకో 2 నెలలు అయితే సంవత్సరం గడిచిపోతుంది, 2-3 నెలలు అయితే. మరి ఇంకెప్పుడు సార్ పదే ఇదే మాట? డబ్బులు ఆడికి పోయేది లేదంటారు. ఎక్కడికైనా పోవడమైంది, ఇదేది మరి కామెడీ కాకపోతే. సో మొత్తం మీద అయితే జనాలు అర్థం చేసుకోండి, పథకాలు ఇవ్వలేరు. సార్ ఏదో డెవలప్మెంట్ కోసం పెట్టాలట, ఆ డెవలప్మెంట్ కోసం పెట్టిన తర్వాత అదేదో అప్పుడు ఫలాలు ఇస్తాదట. ఇచ్చినప్పుడు తినండి మరి.